Thank you very much, dear servant of God, Apostle Prem. Now I can see God really has lifted him up. Hallelujah. Hallelujah. Someone give me a loud shout of hallelujah. Hallelujah. We're going to do much better. Hallelujah. Hallelujah. Amen. No, as I was sitting at the back. నేను వెనకాల కూర్చొని ఉండగా. No, we are in the ground floor. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చొని ఉన్నాం. But I already see upper room manifesting in this place. మనం కింద కూర్చొని ఉన్నా కానీ పై అంతస్తులో ఏదైతే కార్యం జరిగిందో ఆ కార్యాన్ని నేను చూడగలుగుతున్నాను. Turn to the person next to you. మీ పక్కనతో చెప్పండి. And say you are in the upper room already. ఇగో మీరు ఆల్రెడీ పై అంతస్తులో కూర్చొని ఉన్నారు. Amen. You are in the upper room already. మీరు ఆల్రెడీ పై అంతస్తులో కూర్చొని ఉన్నారు. Hallelujah. Hallelujah. Amen. God is about to do something good this morning. ఈ ఉదయకాలంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. Amen. Amen. No. As we all know, this is a deliverance session. Now, the reason I'm not introducing myself is already, Pastor Prem has already introduced me. పాస్టర్ గారు నా గురించి ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు కాబట్టి నా గురించి నేను మళ్ళీ మీకు పరిచయం చేసుకోవట్లేదు. As he said, I know him around 23 years, I think. పాస్టర్ గారు చెప్పినట్లు నాకు 23 సంవత్సరాలుగా. Okay, we know each other. We have been to many picnics. We have many things actually in personal. Okay, the pastor you are saying is not me, your pastor. Okay, I can tell you he has grown too big in the spirit. వ్యక్తిగతంగా నాకు పాస్టర్ గారు చాలా రోజుల నుంచి తెలుసు. ఆత్మీయంగా ఆయన చాలా పెద్దగా ఎదిగారు. I need to vouch for that. Okay, I need to vouch for that. He has grown too big in the spirit. Hallelujah. ఆత్మలో ఆయన ఎక్కువగా ఎదిగి ఉన్నారు. Okay, before we get into this deliverance session, let's all close our eyes for a few minutes. మనము విడుదల విమోచన ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టే కన్నా మీరు దయచేసి మీ కళ్ళు మూసుకున్నట్లయితే just lift your hands and రెండు చేతులు పైకి ఎత్తినట్లయితే. Father, in the name of Jesus, ప్రియమైన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున we thank you for being here. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. And we thank you, Holy Spirit, పరిశుద్ధాత్ముడా మీకు కృతజ్ఞతలు. for the operation is going on in every heart. అయ్యా మీ కార్యము ప్రతి ఒక్క హృదయంలో గొప్పగా జరుగుతున్న విధానాన్ని You బట్టి are the special surgeon. అయ్యా మీరు ప్రత్యేకముగా ఆపరేషన్ చేయడంలో ప్రత్యేకత కలిగిన వారు. And when you do the surgeries, అయ్యా మీరు కనుక ఆపరేషన్ మొదలు పెడితే every surgery is successful. అయ్యా మీరు చేసే ప్రతి కార్యము గొప్పగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. And we thank you, Lord, అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. for every individual here this morning. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఉదయ కాలంలో మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి They walk out, అయ్యా వారు ఎలా బయటికి వెళ్తారంటే delivered, అయ్యా విడుదల పొంది free, అయ్యా స్వతంత్రముగా, full of the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు బయటికి వెళ్తున్నారు. In Jesus name. యేసు నామమున. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. In this deliverance session, ఇది విడుదల కార్యక్రమమైనది. okay. No, I know what happens is in the grace teaching. I believe I am the man who preaches the grace of God. నేను కృప వాక్యాన్ని నమ్ముతాను. నేను కూడా కృపను బోధించే బోధకుడినై ఉన్నాను. Okay, but you also need to understand one thing. కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి. The grace of God leads you into the holiness of God. దేవుని యొక్క కృప మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. The grace of God will lead you into the righteousness of God. దేవుని యొక్క కృప మిమ్మల్ని నీతి మార్గంలోకి నడిపిస్తుంది. The grace of God will lead you into the power of the Holy Ghost. దేవుని యొక్క కృప మిమ్మల్ని పరిశుద్ధాత్మ యొక్క శక్తిలోకి నడిపిస్తుంది. Amen. Amen. Even as this session goes on, ఈ యొక్క కార్యం ముందుకు వెళ్తూ ఉండగా allow the Holy Spirit to do the surgery. ఇదిగో పరిశుద్ధాత్మని మీ జీవితాల్లోకి ప్రవేశింపనీయండి, అవకాశాన్ని ఇవ్వండి మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి. He is a perfect surgeon. ఆయన చాలా మంచి కార్యం చేయటంలో ఆయన సిద్ధహస్తులు. No, there may be many great doctors బయట చాలా మంది వైద్యులు ఉండొచ్చు who have failures. వాళ్ళు చేసే ఆపరేషన్స్ లో అపజయాలు ఉండొచ్చు. Holy Spirit never fails. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అపజయం పొందరు. He is a perfect surgeon. ఆయన ఆపరేషన్ చేయడంలో నైపుణ్యత కలిగిన వారు. Right now he knows what is going on in your lives. ఈ రోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో ఆయనకి తెలుసు. Right now he knows in what areas you need to be not delivered or released. ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ విషయాల నుంచి బయటపడాలో ఆయనకి బాగా తెలుసు. Amen. Amen. Okay, so are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Allow the Holy Spirit. పరిశుద్ధాత్మకు అవకాశాన్ని ఇవ్వండి. Now I would address you as a saints of God. I would address you as a saints of God. మిమ్మల్ని అందరినీ దేవుని పరిశుద్ధులు అని మిమ్మల్ని పిలుస్తున్నాను. Hallelujah. Hallelujah. See, as I said, I believe in the grace of God. నేను నమ్ముతున్నాను, నేను చెప్పిన విధంగానే నేను దేవుని కృపను నమ్ముతాను.
and this grace of God will enable me to live a life in power of the Holy Spirit. ఈ దేవుని యొక్క కృప మనకి ఎలాంటి సామర్థ్యాన్ని ఇస్తుందంటే దేవుని యొక్క శక్తిలో పరిశుద్ధతలో నడిచేటట్లుగా, not according to the flesh. మన శరీరానుసారంగా నడిచేటట్లుగా కాదు. See, we got to understand. మనకు ఒక విషయం అర్థం కావాలి. We are sealed in the Spirit the moment we accepted Jesus Christ. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామో మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం. We are perfected forever. మనము సదాకాలముకి మంచివారుగా ముద్రించబడ్డాం. Someone say, I am perfected forever. నేను సదాకాలానికి మంచివాడుగా ముద్రించబడ్డాను. Okay, but the problem is, కానీ సమస్య ఏంటంటే with the flesh. శరీరంతో ఉంది సమస్య. When I say flesh, I'm not talking about this. నేను శరీరం అని మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడలేదు. I'm talking about the mindset. నేను మాట్లాడే దేని గురించి మాట్లాడుతున్నా మన ఆలోచన విధానం. Mindset of the flesh or mindset, of these desires. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన వాంఛల గురించి మాట్లాడుతున్నాను. Let's go to Galatians 5:17. నాతో కలిసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 17వ వచనం. Okay, here it says, for the flesh lusts against the spirit. ఇక్కడ ఏమని చెప్తుందంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. They are contrary to each other. ఆ రెండు చాలా వ్యతిరేకంగా పనిచేస్తాయి. Say, someone says spirit and flesh are contrary to each other. చెప్పండి అందరూ కలిసి శరీరము ఆత్మ వేరువేరుగా పనిచేస్తాయి అని. I'm not telling this, Bible is telling. నేను చెప్పట్లేదు ఈ విషయాలు, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. They are contrary. వా రెండు వ్యతిరేకంగా పనిచేస్తాయి. Okay, and here it says, that's the reason you do not do the things what you want to do. అందుకనే ఇక్కడ ఏం చెప్తుందంటే తను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాను. So in verse 19, ఇక్కడ 19వ వచనం ఏం చెప్తుందంటే the works of the flesh are described. ఇక్కడ శరీరం యొక్క కార్యాలు ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. Here it says adultery. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే వ్యభిచారము, fornication, జారత్వము, uncleanness, అపవిత్రత, lewdness, కామకత్వము, idolatry, అలాగే విగ్రహారాధన, sorcery, ద్వేషములు. I'll just read it after, you can just read it, brother. Hatred, contentious, jealousies. No, I would just explain few of these things. Outbursts of wrath, selfish ambitions, envy, murders, drunkenness, revelries, and the like. I told you in time past that those who practice such things will not inherit the kingdom of God. ఈ విధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో ఏదైతే విషయాలు శరీరముకు ద్వారా చేసే విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ విషయాల్లో కనుక మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం స్వాతంత్రించుకోలేం. See, most of the times, చాలా సందర్భాల్లో we don't deal with these things. మనం చాలా సందర్భాల్లో ఈ విషయాలను మనం పట్టించుకోం. But yet we know. కానీ ఈ విషయాలు మన జీవితంలో పనిచేస్తున్నాయని మనకు అర్థమైతే in every individual's lives we know that. మనకు తెలుసు వ్యక్తిగతంగా మనకి ఏ విషయాలు ఈ విషయాలు మన జీవితాల్లో పనిచేస్తున్నాయో. The battle is going on in the flesh and in the spirit. ఆత్మలోను శరీరంలో యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. లోపల తెల్లోడు నల్లోడు కొట్లాడుకుంటున్నారు. లోపల తెల్లైన నల్లైన కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, అయితే ఎవరు గెలుస్తున్నారు అనేది ముఖ్యం. కానీ ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం. It is very important who is winning the battle. ఎవరు లోపల యుద్ధంలో నుంచి బయటికి గెలుస్తున్నారు అనేది చాలా ముఖ్యమై ఉన్నది. The white guy says లోపల ఉన్న తెల్ల వ్యక్తి చెప్తా ఉంటాడు, you need to dominate the black guy. ఇగో నువ్వు అక్కడ నల్ల వ్యక్తిని గెలవాలి, నల్ల వ్యక్తిని జయించాలి అని. But somehow కానీ ఏదో విధంగా the black guy is fed every day. కానీ ప్రతిరోజు ఆ నల్లైన తింటూ ఉంటాడు, బలం చెందుతూ ఉంటాడు. The black guy is getting stronger every day. రోజుకి నీలో ఉన్న నల్ల వ్యక్తి బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. Okay, I'm not talking about color here. Okay, I'm talking about goodness. Okay, all the spirit of God and the flesh. నేను ఈ రోజు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క మంచితనము అలాగే శరీరం గురించి మాట్లాడుతున్నాను. Right, every one of us go through that, right? మనందరం ఈ విషయాల గుండా వెళ్తూ ఉంటాం. And Paul says in Romans 7, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నారు, the good which I wanted to do, నేను ఏదైతే మంచి చేయాలి అనుకున్నానో I'm unable to do it. నేను ఆ మంచిని చేయలేకపోతున్నా. But the evil which I don't want to do, నేను ఏదైతే చెడును చేయకూడదు అనుకుంటున్నానో I'm doing it. ఆ చెడును నేను చేస్తున్నా. He says, oh, how wretched man I am. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని అంటున్నాడు. He's telling he wanted to do good. అయ్యో నేను మంచి చేయాలనుకుంటున్నాడు. Like every one of us. మనలో కూడా చాలా మంది మంచి చేయాలి అని అనుకుంటున్నాం.
But he's telling I'm unable to do it. కానీ నేను మంచి చేయలేకపోతున్నానండి. And he's saying I don't want to do the evil. నేను చెడు చేయాలి అనుకోవట్లేదు, But I'm doing it. కానీ అదే చెడుని నేను చేస్తున్నా. What is happening there? ఏం జరుగుతుంది అక్కడ? You have to understand. మీకు ఈ విషయాలు అర్థం కావాలి ఉదయకాలం. Before coming into Jesus Christ, మనం యేసులోకి వచ్చే కన్నా ముందు this mind has been fed for so long. ఈ యొక్క ఆలోచనలు అనేవి చాలా రోజులుగా తింటూ ఉన్నాయి ఈ విషయాల చేత. All the negativity. అదిగో చాలా చెడు విషయాల మీద తింటూ ఉన్నాయి ఈ ఆలోచనలు. Some may be born again at the age of 15. మీలో 15 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకున్న యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఉండొచ్చు. Some may be 20, some may be 25, some may be 40, 45. 20 సంవత్సరాలప్పుడు, కొంతమంది 40 సంవత్సరాలప్పుడు ఈ దేవునితో సహవాసంలోకి వచ్చి ఉండొచ్చు. But what happened is, కానీ ఏం జరుగుతుందంటే, whatever you have been fed with in the world, నువ్వు ఏదైతే ఈ లోకంలో భుజించుకుంటూ వచ్చావో నీ ఆలోచనలతో, that is still there. అవన్నీ నీ జీవితంలో అలాగే ఉంటాయి. See, after born again, we are definitely new creation in Christ, no doubt about that. మనం ఎప్పుడైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో మనము దేవునిలో నూతన సృష్టి అయి ఉన్నాం, అందులో సందేహమే లేదు. But the things which we carry from our past or from the world, కానీ వర్తమానం నుంచి, లోకం నుంచి తినుకుంటూ వచ్చిన విషయాలు ఏదైతే మన జీవితంలో మోస్తున్నామో, they are trying to dominate us. ఆ విషయాలు మనల్ని ప్రభావితం చేయాలనుకుంటాయి. Even as I mentioned some things now, ఈ ఉదయ కాలంలో ఏదైతే నేను విషయాలు కొన్ని మాట్లాడానో, check with your spirit, మీ యొక్క ఆత్మతో ఒకసారి పరిశీలన check చేసుకోండి. with your life. ఇదిగో మీ జీవితంలో ఆ విషయాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకోండి. And if Holy Spirit is speaking to you, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఈ విషయాలు ఏమైనా ఉన్నాయి మీ జీవితంలో తెలియజేస్తుంటే, you allow him, ఆ పరిశుద్ధాత్మని మీ జీవితంలోకి అవకాశాన్ని ఇవ్వండి. he will be doing the surgery right now. ఆయన ఆపరేషన్ చేసి వెళ్ళిపోతారు. Hallelujah. Hallelujah. Okay, first thing, మొదటిది thinking everything in a negative way. ప్రతిదానికి చెడ్డలాగానే ఆలోచించటం. Okay, negative mindset. అది చెడు కలిగిన ఆలోచన విధానం. ఏమైనా కానీ, ఏదైనా కానీ ఏదంటే ఇది అయిందంటే ఇప్పుడు ఎవరేమన్నా అంటే అన్నాడు చూసినామా. ఈ మైండ్ సెట్ ఎందుకు క్రియేట్ అయింది? వై వాజ్ దిస్ మైండ్ సెట్ క్రియేటెడ్? ఎందుకని ఇలాంటి ఆలోచన విధానం మనలో కలిగి ఉన్నాం? బికాస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఎందుకంటే మనం చిన్ననాటి నుంచే ఇలాంటి ఆలోచన విధానంలో ఎదుగుతూ వచ్చాం. ఓకే, సమ్వన్స్ పేరెంట్స్ మే బి సేయింగ్, మీ కొంతమంది మీ తల్లిదండ్రులు చెప్పొచ్చు, ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండొచ్చు మీకు, దేనికి పనికిరావు, నువ్వేం చేసినా ఇంతేరా అన్నట్టు చెప్పు. ఆ మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. అందువల్ల ఆ చిన్నప్పటి నుంచి మీరు అలా వినడం బట్టి మీలో ఆలోచన విధానంలో కూడా అదే ఏదైనా చెడుగానే చూడగలుగుతారు. Some people will be speaking against you. కొంతమంది మీకు విరోధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. Failure mindset is created. అలా మీకు విరోధంగా మాట్లాడటం వల్ల మీకు జీవితంలో అపజయం అనే ఆలోచన విధానం క్రియేట్ అయిపోయి ఉండొచ్చు. Some will be telling whatever you touch is waste. కొంతమంది మీకు చెప్పి ఉండొచ్చు, నువ్వు ఏది చేసినా అందులో నీకు అపజయం పొందుతావు అని. అంటే ఏది ముట్టుకున్నా వేస్ట్ రాను, నువ్వేది పట్టుకున్నా వృధా అని చెప్పొచ్చు. Okay, you would have heard it many times even in your life. అట్లా వినుకుంటా రావటం వల్ల అదే ఆలోచన విధానం మీ ఆలోచనలో దుర్గం లాగా తయారైపోయింది. Okay, some people stuck with the traditions. కొంతమంది మీకున్న ఆచారాల పద్ధతిలో ఇరుక్కుపోయి ఉంటారు. Okay, have you ever heard నల్ల పిల్లి ఎదురైతే పోవద్దని? మీరన్నారా ఈ పొద్దున్న పిల్లి బయట ఎదురు రాగానే ఈరోజు చెడు జరిగిద్ది అని అంటారు? Believe me, I'm not talking about people outside. నేను బయట ఉండే జనాల గురించి మాట్లాడట్లా. I've met few people. నేను కొంతమందిని కలిశాను. Okay, as I was going with one person. Okay, he's aged. Okay, and as we were going, he suddenly saw a black cat crossing. నేను ఒక వ్యక్తితో వెళ్తుంటే ఒక నెల్ల పిల్ల ఎదురుగా వచ్చింది. He stopped there. అక్కడ ఆగిపోయాడు. I said, what happened? నేను అన్నా, ఏమైంది? మంచిది కాదు అని అంటున్నారు ఆయన. God created every day to be beautiful. దేవుడు ప్రతి దాన్ని సుందరంగా సృష్టించాడు. Amen. Hallelujah. Hallelujah. Get out that from your mindset. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ రోజు నుంచి బయటకు వచ్చేయండి సంపూర్ణంగా. దయచేసి అలాంటి ఆలోచన నుంచి పరిపూర్ణంగా బయటకు వచ్చేయండి. All were created by people, not by God. అవన్నీ ఇలాంటి ఏదైతే కొన్ని పద్ధతులు ఆచారాలు ఉన్నాయో అవన్నీ మనుషుల చేత సృజించబడ్డాయి, దేవుని చేత కాదు. Okay, I'll just go a bit wrong. Okay, slippers upside down. Have you heard this? And I'm not talking about people outside. Believe me, the people who are born again. ఇలాంటి ఆలోచనలన్నీ బయట వాళ్ళు మాట్లాడలా. చాలా మంది దేవుడితో సహవాసం చేస్తూ ఇలాంటి ఆలోచనలు ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. Why? Because no one told them. Okay, upside down. ఇంట్లో కొట్లాటలు అయితే పడ్డా పడకపోయినా అయితేనే ఉన్నాయి. Come on. స్పెషల్గా పడితే అయితేని కాదు. Okay, so we have to see why I'm telling this is, ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానంటే, these have created a very strong mindset. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ చాలా బలంగా పాతుకుపోయినాయి మన ఆలోచనలో. This mindset have to be broken. ఇలాంటి ఆలోచన విధానం తప్పకుండా విరగొట్టబడాలి ఈ రోజు. Amen. Amen. Sometimes you see
keys sound. ఒక్కొక్కసారి గజ్జల No, సౌండ్ I'll be very quick. గోర్లు రాత్రి కట్ చేసుకోవద్దు. ఎవరు చెప్పారు? Doesn't matter, this is your hand. Whenever you get time, do it. Hallelujah, because you are blessed all the time. Come on now. మీరు సదాకాలం ఆశీర్వదించబడిన వారు. No matter what the time is, you are blessed all the time. మీరు అన్ని సమయాలను ఆశీర్వదించబడిన వారు. Hallelujah. So let this mindset be off. ఈ ఉదయ కాలంలో ఇటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే పరిపూర్ణంగా పగలగొట్టబడనండి. పుట్టుమచ్చ పెట్టినా పెట్టకున్నా you are blessed. పుట్టుమచ్చ పెట్టుకున్నా పెట్టుకోపోయినా మీరు ఆశీర్వదించబడిన వారు. నల్ల మచ్చ పెట్టినా పెట్టకున్నా you are blessed. Come on, preach it. Hallelujah. Amen. Now many of you think only if we put, no, I know I'm speaking, I'm hitting. If I'm hitting, I'm sorry, Holy Spirit is speaking. Okay. Come on, amen. I cannot apologize to Holy Spirit, right? Whatever he says, I have to put to macha pakan bettandi. Turn to the person next to you and say, you are always blessed. మీ పక్కన వాళ్ళకి చెప్పండి మీరు అన్ని వేళలా ఆశీర్వదించబడిన వారు. పుట్టు మాచ పెట్టినా పెట్టకున్నా అని చెప్పండి. Okay. So all the time you are blessed. మీరు అన్ని వేళలా ఆశీర్వదించబడిన వారు. And I know many of you also, the second one, first one is negative mindset. All these are negative mindsets. ఇవన్నీ చెడుకు సంబంధించిన ఆలోచన విధానానికి సంబంధించినవి. Break it. ఈ రోజు పగలగొట్టేసేయండి. Oh man of God, oh woman of God, ఓ దైవజనుడా దైవజనురాలా, you are born in the image of God. మీరు దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డారు. And you are already special after you are born again. మీరు ఎప్పుడైతే దేవుని రక్షకుడిగా అంగీకరించారో మీరు దేవునికి ప్రశస్తమైన వారు. Amen. Amen. The second one, రెండవదిగా looking at the stars in the newspaper. జాతకాలు చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో. Deccan Chronicles. డెక్కన్ క్రానికల్స్ లో Okay, చూసి he మీ రాశి gives, ప్రకారం I don't know, Aries and all this stuff. You know, many Christians say once, see, I used to do that before I was born again. I have to be very open. Okay, after I got born again, I know somehow I went to these camps and they taught me. So one person called me, అన్నా ఈరోజు మన రోజు మస్తుంది అన్న అన్నాడు. నాకు అర్థం కాలే, ఏం మంచిగా ఉందంటే పేపర్లో చూడు అన్నాడు. వాట్ హ్యాపెండ్ ఈస్, ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ కేమ్ ఫ్రమ్ ద పాస్ట్. మన వర్తమానం నుంచి అలాంటి ఆలోచన విధానం వస్తూ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, నేను చెప్పిన విధంగా నో స్టార్ కెన్ కంట్రోల్ యూ. ఏ రాశి నిన్ను ప్రభావితం చేయలేదు. Come on, preach it. I have to make it very clear, no star can control you. Amen. ఏ నక్షత్రం నీ Hallelujah. జీవితాన్ని ప్రభావితం చేయదు. No జాతకం can control you. Amen. Hallelujah. Glory. Okay, చిలక జ్యోతిష్యం. I'm sorry but Preach it. flow lo వచ్చేస్తుంది. Okay, I'm just చిలక జ్యోతిష్యం. See, why I'm telling this is these are the mindsets which are in the Christians. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే క్రైస్తవులుగా మన ఆలోచనలు ఇలాంటి విషయాలన్నీ పాతుకుపోయి ఉన్నాయి. You have to know your identity. నువ్వు దేవునిలో ఏమై ఉన్నావో తెలుసుకోవాల్సిన రోజు. Your identity is not placed in some things which were created by man. ఇదిగో నీ యొక్క సాదృశ్యం మనుషులు సృజించిన వాటిలో లేదు. Your identity is placed in what God created you to be. నువ్వు ఏమై ఉన్నావో యేసు నిన్ను ఎలా సృజించాడో దానిలో దాగబడి ఉన్నది. Will you allow parrot to control your destiny? ఒక చిలకను విడుదల చేసి మీ యొక్క గమ్యాన్ని ప్రభావితం చేయనిస్తారా? No, I know this elderly person. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. He went into that parrot, చిలక జోసం దగ్గర పోయి he went into that. Okay, he said, that person said, it seems you take this, what you say, they give something. Stones. ఇచ్చి పాకెట్లో పెట్టుకో మంచిగా అయిపోతా అని చెప్పానంట. He paid some thousands. Okay. After that, he came to me. After months, that stone is still there. I said, what is that? నేను అడిగాను ఏంటి ఇంకా జేబులో అదే మోస్తున్నావా అని. He said 2 months back this person said this. ఇగో 2 నెలల క్రితం ఇది ఇచ్చాడు కదా రాయి పెట్టుకోమని. Did anything happen? నేను అడిగేది నా జరిగిందా అని. Nothing. ఏం జరగలేదు అన్న. Said throw it off. నేను చెప్పాను పడేసే బయట అని. Throw it off. పడేసేయండి. Your identity is not in that. ఇదిగో నీకు సంబంధించింది అందులో లేదు. Your identity is in Jesus Christ. Amen. Hallelujah. Glory. Amen. Let not astrology decide your identity. Come on now. జ్యోతిష్కులు నీ యొక్క గమ్యాన్ని ప్రభావితం చేయలేరు. Let the words of Christ decide your Amen. identity. దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. Hallelujah. Hallelujah. Only let the words of Christ decide it. దేవుని యొక్క వాక్యము నీ జీవితాన్ని So ప్రభావితం if you చేస్తుంది. have that mindset, getting up early in the morning,
ఓకే, బైబిల్ తర్వాత చదువుకుంటా, ఫస్ట్ ఆస్ట్రాలజీ చదువుతా కాదు. మీకు ఒకవేళ రెండు ఆలోచన విధాలు పొద్దున్న లేకంగానే జ్యోతిష్కం తర్వాత బైబిల్ తర్వాత చదువుకుంటా జ్యోతిష్కం. This can change everyone's life. Amen. దేవుని వాక్యం ప్రతి Hallelujah. ఒక్కరి జీవితాన్ని మార్చగలిగిన సామర్థ్యం కలిగినది. Don't fall into the traditions. మీ ఆచార సంప్రదాయాల్లో పడి కొట్టుకుపోకండి. If you can get into Mark 7:13 please. ఒకసారి మార్కు సువార్త, I think it is Mark 7:13. Yeah. Mark 7:13, it says, making the word of God no effect through your tradition which you have handed down. మార్కు సువార్త 7:13 మీరు నియమించిన మీ పారంపర్య ఆచార్యముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. పారంపర్యాచర్యములు మీ పితరులతో నుంచి వచ్చిన ఆచార సంప్రదాయాల వల్ల తరతరాలుగా వస్తుంటది. ఓకే, I want to share one true story. ఈ రోజు ఒక జీవిత మీతో మాట్లాడాలనుకుంటున్నా. No, this lady, she's cooking something. Okay, some roti type, okay, some pizza. What she did was she folded and she has kept it in the oven because oven is not too big. So what she did was she folded and she kept it in the oven and she baked it. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నారు, ఆవిడ పిజ్జా చేయడానికి పెద్దగా లేదు కానీ చిన్నగా దాన్ని మడిచిపెట్టి ఓవెన్లో పెట్టారు. What happened is later on her daughter, she saw her doing that. What she did was she also folded that pizza and she kept it in the oven. తర్వాత ఏమైందంటే వాళ్ళ పాప కూడా తల్లిగారు ఇలా చేయడం చూసి తను కూడా సేమ్ పిజ్జా చేద్దామని అట్లాగే మడత పెట్టి ఓవెన్లో పెట్టారు. Next, granddaughter also, అట్లాగే వాళ్ళ మనవరాలు కూడా ఇలాగే చూసి she did the same thing. అట్లాగే మళ్ళా పెట్టి పిజ్జా పెట్టి ఓవెన్లో పెట్టారు. So when asked her, why are you doing like that? నేను అడిగినప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను కాదు, ఒక స్టోరీ. ఓకే, someone asked her, why are you doing like that? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు she told, my mother did it. మా అమ్మగారు ఇలా చేశారు కాబట్టి ఇలా చేస్తున్నాను. మదర్ని అడిగినప్పుడు why you did it అంటే తల్లిగారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటే my mother did it. మా అమ్మగారు ఇలా చేశారు కాబట్టి. No one knows the reason. వాళ్ళకి కారణం ఏంటో తెలియదు కానీ అలాగే actual reason, oven was small. ఎందుకని అలా మడత పెడుతున్నారంటే అక్కడ ఉన్న ఓవెన్ చిన్నగా ఉంది కాబట్టి. ఈమెకి పెద్ద ఓవెన్ వచ్చింది, కూతురికి పెద్ద ఓవెన్ వచ్చినా కానీ తల్లిగారిలాగానే చిన్నగా మడత పెడుతున్నారు. గ్రాండ్ డాటర్ కి ఇంకా పెద్ద ఓవెన్ వచ్చింది, మనవరాలకి ఇంకా పెద్ద ఓవెన్ ఉంది కానీ స్టిల్ మడత పెట్టింది కానీ అట్లాగే మడత పెట్టి పెడుతున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ట్రెడిషన్, ఆచారం. దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ మోస్ట్ ఆఫ్ us. చాలా మంది మనలో ఇలాంటి ఆ పారంపర్య ఆచార్యాలతో ఇలాంటి విషయాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. The word of God wants to be released in your life. ఈ రోజు దేవుని వాక్యం మీ జీవితంలో విడుదల చేయబడుతుంది. No, the word of God would be powerful in your life. దేవుని వాక్యం మీ జీవితంలో శక్తివంతంగా ఉండాలి. But tradition shouldn't be there. దేవుని వాక్యం మాత్రమే మీ జీవితంలో శక్తివంతంగా ఉండాలి, ఆచార సంప్రదాయాలు కాదు. Somewhere or the other you need to put an end to the traditions. ఏదో ఒక టైంలో మీకున్న ఆచార సంప్రదాయాలకు మీరు ఒక ముగింపు పలకాలి. Hallelujah. Hallelujah. Are you getting me? If you are getting me, please wave your hands towards me. మీరు రెడీగా ఉంటే మీరు మీ హస్తాలు నా వైపు ఊపండి. Amen. So first thing is negative mindset. మీ యొక్క చెడు ఆలోచన నుంచి బయటికి రావాలి. Okay. Second thing is astrology, stars and all this traditional stuff. రెండోది ఏంటంటే ఆచార సంప్రదాయాలకు సంబంధించిన జాతకము, జ్యోతిష్కము ఈ విషయాల నుంచి బయటికి రావాలి. And the third thing, మూడోది ఏంటంటే pornography. వ్యభిచారంకి సంబంధించిన అశ్లీలత, చూడటం, అశ్లీలత. Okay, pornography. See, most of the young people are addicted to this. మనలో ఉన్న చాలా మంది యవనస్తులు దీనికి బానిసలుగా ఉన్నారు. 90% of them. 90% యవనస్తులు. You know, out of the people I counsel, among 30 people, at least 25 people turn up for this. నేను ఎవరికైతే వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటానో వాళ్ళు 30% మంది దీనికి బాధితులుగా ఉన్నారు. No, many people think this, even right now. Many people think this. We are unable to overcome this. ఇక్కడ ఉన్న చాలా మంది మీరు అనుకున్నారు దీని నుంచి నేను బయటపడలేము అని. That's a wrong mindset. అది చెడు ఆలోచన విధానం. You cannot. నువ్వు బయటపడలేవు. But by the power of the Holy Ghost you can. Hallelujah. మీరు బయటపడగలరు. Hallelujah. Hallelujah. By the power of the Holy Ghost you can. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం బయటపడగలం. We can do some things here. Okay? Not only fornication, adultery. వ్యభిచారము. What you can do is మీరు ఏం చేయొచ్చు అంటే cut off the trigger points. Turn to the person next to you and say cut off the trigger points. మీ వెనకాలతో చెప్పండి కట్ ఆఫ్ ద ట్రిగ్గర్ పాయింట్స్. ట్రిగ్గర్ పాయింట్స్ అంటే ఎక్కడైతే ప్రొవోక్ అవుతామో అక్కడ కట్ ఆఫ్ చేశాం. ఎక్కడైతే మనము ప్రేరేపించబడతా ఉంటామో ఆ విషయాల నుంచి బయటపడిపోవాలి. కట్ ఆఫ్. సమ్మన్ సే కట్ ఆఫ్. కట్ చేయండి. కట్టర్ చూపండి. Cut off. How you can cut off? Eye gate have to be closed. There is an eye gate, there is an
ear gate. ఎట్లా కట్ చేయగలరు? మీ నేత్ర ద్వారాలు, మీ చెవి ద్వారాలు ముందు మూసివేయటం వల్ల. These two are the gates. ఈ రెండు మార్గాలై ఉన్నాయి, ద్వారాలై ఉన్నాయి. Believe me, it is very simple. నమ్మండి, ఇది చాలా సులువు. It is very, very simple. చాలా సులువైనది. I do believe that today something is going to happen. People, Amen. Come on now, amen. Glory. People who are in this addiction, ఎవరైతే ఈ యొక్క బంధకంలో ఉన్నారో, you will not be the same again. మీరు మళ్ళా బంధకంలో ఉండనే ఉండరు. Hallelujah. You will not be the same again. మీరు బంధకంలో బంధించబడి ఉండరు. And ungodly soul ties. దైవికము కాని soul ties. Soul ties. Okay, బంధములు, ఆత్మీయ బంధములు, soul ties. Okay, they are good soul ties. కొన్ని మంచి బంధాలు ఉంటాయి. Some are ungodly soul ties. కొన్ని దైవికము కాని బంధాలు ఉంటాయి. You have to understand. మీకు అర్థం కావాలి విషయం. Okay, ungodly soul ties are very dangerous. దైవికము కాని బంధాలు చాలా ప్రమాదకరమైనవి. It will pull you back. అవి మిమ్మల్ని లాగేస్తా ఉంటాయి. The problem is, సమస్య ఏంటంటే, yes, I do believe in Jesus Christ. నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను. I do believe in the power of the Lord. నేను దేవుని యొక్క శక్తిని నమ్ముతున్నాను. Okay, I do believe that he is moving in my life. నేను నమ్ముతున్నాను ఆయన నా జీవితానికి మొత్తం అధికారం కలిగి ఉన్నారని. But sometimes when you look past, కానీ ఎప్పుడైతే మీరు పాత, somehow it pulls. అది మిమ్మల్ని లాగేస్తూ ఉంటుంది. For example, ఉదాహరణ చెప్పు నేను మీకు. X లో ఉన్నారు అనుకోండి. X. Okay, I want to be very clear, open. ఎందుకంటే deliverance needed to be done this day, right now. ఈ రోజు విడుదల కార్యం జరగాలి. ఓకే, ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యారేజ్ అయినాక చూస్తే లోపట ఏదో క్లక్ అంట చూడు, అది తప్పు, అది కట్ కావాలి. బిలీవ్ మీ, ద ఎనిమీ నోస్, హీ ఈస్ రీడింగ్ యూ and it knows 6,000 years of history about human or mankind. మీ శత్రువుకు తెలుసు 6,000 సంవత్సరాల యొక్క చరిత్ర. He knows every person in detail. ఆ ప్రతి వ్యక్తి గురించి మొత్తం చరిత్ర ఆయనకు తెలుసు. See, ఆడమ్ ఎవరితో ఉంటుండే? జస్ట్ టు బి ఎగ్జాంపుల్, ఎవరితో ఫెలోషిప్ ఉంటుండే ఆడమ్కి? గాడ్ కదా. హూ కేమ్? ఈవ్. ఓకే, ఈవ్ని మళ్ళీ ఈవ్ అంటేలే. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ Satan. It just had a conversation. సాతాను ఆదాముతో ఒక సంభాషణ మొదలుపెట్టి, just a conversation. ఒక కేవలం అది సంభాషణే. It is reading human or mankind from long enough. ఆ చిన్న సంభాషణ మానవ జాతిని చాలా రోజులుగా ఏలుబడి చేస్తూ వచ్చి. I strongly believe, నేను చాలా గట్టిగా, the moment you are born on this earth, మీరు ఎప్పుడైతే ఈ భూలోకంలో తిరిగి జన్మించారో, two people are at the back of you. ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల పడుతూ ఉంటారు. One is God, ఒకటేమో దేవుడు, one is Satan. ఒకటేమో సాతాను. God to fulfill the purpose you have on this earth. దేవుడేమో నీ వెనకాల పడుతూ ఉంటాడంటే నీ కలిగి ఉన్న దర్శనాన్ని, గమ్యాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి. But Satan to distract you. కానీ సాతాను నిన్ను ఎప్పుడు దాని నుంచి బయటకు తీసుకొచ్చేయడానికి. I have one good news for you. ఈ రోజు ఒక శుభవార్త చెప్పనండి. The enemy cannot destroy you. ఆ యొక్క శత్రువు నాశనం చేయలేదు, but it can distract you. కానీ మిమ్మల్ని కేంద్రీకరించకుండా చేయగలదు. It cannot destroy you, mind you, because you are in Jesus Christ. కానీ యేసులో మీరు ఉన్నారు కాబట్టి it cannot destroy you. అది మిమ్మల్ని నాశనం చేయలేదు, but it will distract you. కానీ మిమ్మల్ని కేంద్రీకరించకుండా ఆపు చేయగలదు. These are all the things, ఇగో ఈ విషయాలన్నీ, where the enemy will distract you. ఇగో ఈ విషయాల ద్వారా సాతాను మిమ్మల్ని కేంద్రీకరించకుండా చేయగలదు. So someone say cut off. ఈ రోజు చెప్పండి, cut off all the trigger points. ఏదైతే ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయి అన్ని విషయాలను కట్ చేసేయండి. Okay, now what happened is, ఏం జరుగుతుందంటే, phone has become the trigger point. చాలా మందికి మీరు వాడుతున్న మొబైల్ ట్రిగ్గర్ పాయింట్ గా ఉంటుంది. ఇట్లనే వండుకోవాలా, ఇగో ఇట్లనే లేవాలా, మెడ ఫోన్ ఎట్టిపోతే మెడ అటుపోతుంది. Come on now. పక్కన పెట్టండి, మెడ మీదికి లేపండి, దేవుడు పని చేస్తాడు. Come on, hallelujah. Glory, glory, preach it, sir. Come on. Amen. Amen. Mind you, this is not your God. చాలా చిన్న విషయమే, ఇది దేవుడు కాదు. No, many excuses the young people give now. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఇచ్చే సాకులు ఏంటో తెలుసా అండి? In the church, సంఘంలో ఇచ్చే సాకులు ఏంటో తెలుసా? scriptures. మేము స్క్రిప్చర్ కోసం వాడుతున్నాం. But you don't see scripture there. మీరు అక్కడ దేవుని వాక్యాన్ని చూడరు. You see WhatsApp. Come on now, come on. WhatsApp you see Facebook. Hallelujah. చూస్తా ఉంటారు. You see Twitter. Come on, Twitter చూస్తా ఉంటారు. చర్చ్ నుంచి ఏం ట్వీట్ చేస్తాం చెప్పండి. Mind you, this has become an addiction.
చిన్న చిన్న విషయాలే ఇవి ఒక వ్యసనాలుగా తయారవుతాయి. This has become an addiction. అవి వ్యసనాలుగా మన We జీవితాన్ని నిలబడి got to చేస్తున్నాయి. get out of this addiction. ఇలాంటి Yes, వ్యసనాల amen. నుంచి బయటికి Hallelujah. రావాలి. Just imagine, none of us have this habit of phone, right? If you just go back to 10 years, okay? Yes. None of us. The enemy is so cunning, is just inducing this phone into our lives. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఫోన్లు ఉపయోగించడం ఎంత లేదు కదండి, కానీ సాతానుగాడు చాలా తెలివిగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. This has become the part. అదిగో వాడు ఉపయోగించుకునే ప్రణాళికలో ఫోన్ కూడా ఒక భాగం అయిపోతుంది. Husband ఉండనే ఉండకపోని, wife ఉండనే ఉండకపోని, this have to be there. ఎందుకు? See, I know what I'm talking. అంటే ఫోన్ లేకుండా పని కాదు. I'm not talking about that. I'm talking what is the need for us to hang on for 16 hours. I was just counseling one person. He said, how many hours? He was very open. Said, how many hours do you use your phone? He's telling like he's complaining, I'm not successful in my life. Nothing is happening. I asked him, how many hours? He said, 16 hours. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తూ అడిగాను, మీరు ఎన్ని గంటలు ఈ మొబైల్ వాడతారు అని. తను చెప్పాడు 16 గంటలు అని. 16 hours? 16 గంటల. Just think about that. 6 గంటలు వండుకుంటావు, 16 hours ఫోన్లో ఉంటావు, 2 గంటలు స్నానము తింటాం. Look at this. You're wasting the God-given time in your life. దేవుడిచ్చిన జీవితంలో మీకున్న విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. Time is precious. సమయం అనేది చాలా ప్రశస్తమైనది. Get out of that bondage. అటువంటి బంధకం నుంచి బయటికి రండి. Get out of that addiction. ఆ యొక్క వ్యసనం నుంచి బయటికి రండి. Hallelujah. Hallelujah. And next thing, తర్వాత విషయం ఏంటంటే laziness. బద్ధకం. Come on now. Come on. Laziness. Do you know laziness is an addiction too? మీరు అనుకుంటున్నారా బద్ధకం అనేది కూడా వ్యసనము అని? Some people put an alarm at 11 o'clock in the morning. That is laziness. కొంతమంది పొద్దున్న 11కి అలారం పెట్టుకుంటారు. Come on now, preach. Preach, sir. Preach it. I can understand. నాకు తెలుసు. Okay, if you're working in the night, that's fine. రాత్రి వేళ పని చేసే వాళ్ళైతే అది ఓకే. But if you're working on the phone throughout the night and getting up in the morning, now, is sir. not Preach the right it. thing to do. Preach, sir. Hallelujah. అంతా ఫోన్ మీద పని చేసి పొద్దున్న లేట్గా లెగటం. Let's come out of it. దయచేసి దాని నుంచి బయట రండి. God didn't design you to be lazy. దేవుడు నిన్ను బద్ధకంగా పనిచేయడానికి సృజించలేదు. He designed you to be active. Amen. Hallelujah. Glory. సామర్థ్యంతో పనిచేయడానికి దేవుడు God himself worked for 6 days and he rested on the 7th day. దేవుడు కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. Remove that mindset. అలాంటి ఆలోచన దాని నుంచి బయటికి రండి. Work for 6 days. 6 రోజులు పని చేయండి. సండే వండుకోకండి. Saturday, take your time. See, what I'm telling is take your time. మీ సమయాన్ని తీసుకోండి. But don't be lazy. కానీ బద్ధకంగా That's తయారవద్దు. not from God. అది బద్ధకం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. And one more bondage. ఇంకో వ్యసనం ఏంటంటే బద్ధకం ఏంటంటే loneliness. No, it's a bondage. Loneliness. ఏకాంతము అనే బంధకం. Addicted. Loneliness. ఏకాంతంగా ఉండడానికి బందీలైపోయి ఉంటారు. Okay, you may be thinking, how can that be an addiction? ఎట్లా అది వ్యసనంగా ఉంటుందండి? Let me tell you something. You can be lonely in some part of the day to think about what is happening throughout the day. ఒక సమయంలో ఒక్కోసారి మీరు ఏకాంతంగా ఉండిపోయి ఆ రోజంతా ఏం జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటారు. But not throughout the day. కానీ రోజంతా కాదండి అలా. Loneliness is very dangerous. ఏకాంతంగా ఉండడం అనేది కూడా ప్రమాదకరమైనది. Most of the time you fall into temptation because of the loneliness. చాలా విషయాలు మనం పడిపోతూ ఉంటాము ఏకాంతం వల్ల. Most of the time you slip into bondage because of the loneliness. చాలా సార్లు బంధకంలోకి అలా పడిపోతాము ఏకాంతంగా ఉండటం వల్ల. So you need to get out. Yes, having a separate time, okay, by being alone, that's fine. ఓకే, కొంత సమయం ప్రత్యేకంగా ఉండటం అనేది మంచిదే. But not apart from spending time with God. If you are being lonely, that's not good. దేవునితో మీరు ఏకాంతంగా సమయం మంచిదే కానీ ఏకాంతంగా ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. And let me tell you one more thing also. ఇంకో విషయాన్ని మీకు చెప్పనండి. 24/7 you are having the fellowship of the Holy Spirit. 24 గంటలు 7 రోజులు మీరు పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కలిగి ఉన్నారు. Okay, so don't think you are alone and stuff. No, many people get into depression. The reason I'm telling this is lonely mindset makes people to step into that depression mode. ఏకాంతం నేను ఒంటరి వాడిని అనే ఆలోచన విధానం చాలా మందిని కృంగిపోయిన వారిగా మార్చేస్తుంది. No, they will be dejected. వారు తోసివేయబడిన వారిగా వాళ్ళ ఆలోచనలో దిగజారిపోతూ ఉంటారు. Suicidal tendencies. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ప్రేరేపించబడుతూ ఉంటారు. All this happens. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. No, by being lonely they think, నేను దేనికి పనికొచ్చినా, ఏమన్నా చేస్తున్నా నా లైఫ్లో. Okay, all this what happens is when you count yourselves in, definitely you will count yourselves out.
But if you count Christ in, Come on now, come on now, come on. amen, Come on. you count yourselves to be a different personality. Amen. So, when you're spending time alone with God, go ahead. నువ్వు దేవునితో ఏకాంతంగా సమయం గడపాలనుకుంటున్నారా? మంచిదే, కొనసాగించనియండి. Okay, yeah. Next is alcohol. రెండోది తర్వాత విషయం ఏంటంటే మద్యపానం. Okay, alcohol is in Aramaic it is alkul, alkhul. I know some of you know the meaning. It means alkul. Someone say alkul. Alcohol. అల్కుల్. Alkul means body eating spirit. Body, in other translations, body eating demon. ఇంకొక తర్జుమలో దీని అర్థం ఏంటంటే శరీరాన్ని తినివేసే దెయ్యం అని. Okay, cigarettes and various drugs. What happens is these all have been a secret scenarios in a person's life. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో చాలా దాగబడిన విషయాలు. But today, కానీ ఈ రోజు the deep is calling unto deep. Come on now. Amen. Hallelujah. Glory. ఈ లోతైన దేవుడిని రహస్యమైన విషయాల్ని ఆయన ఈ రోజు డీల్ చేయబోతున్నారు. From the depth it's being uprooted. ఎంత లోతుగా దాగిపోయినా కానీ ఆ విషయాలన్నీ బయటికి రాబోతున్నాయి. Hallelujah. Hallelujah. Someone shout hallelujah. Hallelujah. Amen. Amen. Are you getting me? Yes. Tell them, are you getting me? Yes. Thank you for that. And next is fear. Now I will just deal with fear and unforgiveness, okay, for a few minutes here. తర్వాత విషయం ఏంటంటే భయము, తర్వాత క్షమించలేని తత్వం. Fear భయం is అనేది not from God. భయం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. I'll tell you different kinds of fear. చాలా రకాల కొన్ని భయాల గురించి మీతో మాట్లాడతాను. Fear of insecurity. అభద్రతా భావం అనే భయం. Now how my future is going to be, అయ్యో నా భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయం. how my children are going to be, అయ్యో నా పిల్లలు ఎలా ఉంటారనే భయం. how my life partner is going to be. అయ్యో నా జీవిత భాగస్వామి ఎలా ఉంటుందనే భయం. Okay, fear of loss of job. అయ్యో ఉద్యోగం పోతుందేమో అనే భయం. No, if we look into this pandemic, ఇప్పుడున్న మనం వెళ్ళిన ఈ పరిస్థితిని చూసుకుంటా you know వస్తే what happened? మనకు తెలుసు ఏం జరుగుతుందో. Fear everywhere you turn into. ఎక్కడికి వెళ్ళినా భయం భయం భయం. But praise be to God, దేవునికి మహిమ కలుగును గాక. who made us victorious ఆయన మన Amen. అన్ని విషయాల్లో Hallelujah. విజయవంతులు. in Christ Jesus. యేసులో Amen. మనకు అన్ని వేళలా విజయాన్ని ఇస్తున్న దేవునికి. So if you are having this fear this morning, ఈ ఉదయకాలంలో ఇలాంటి భయాలతో మీరు I'm speaking to you directly. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా చెప్పనండి. Your future is in the safe hands of Amen. Jesus Christ. Hallelujah. Glory భవిష్యత్తు God. దేవుని హస్తాలలో పదిలంగా ఉంది. You may be seeing nothing right now, మీకు అర్థం కావట్లేదేమో, ఏం కనిపించట్లేదేమో, but I can tell you, కానీ ఉదయకాలం మీకు చెప్పగలను. for I have a plans towards you. నేను మీ గురించి కలిగిన ఉద్దేశాలు, The plans to be successful. అవి మంచి చేకూర్చి విజయాన్ని ఇచ్చే ఉద్దేశాలు. No matter if you don't have job or if you're struggling, but let me tell you, God is taking care of you 24/7. దేవుడు మీ గురించి Hallelujah. పట్టించుకుంటున్నాడు 24 గంటలు 7 రోజులు. Amen. ఆమేన్. Amen. And life partner, జీవిత భాగస్వామి గురించి let me tell you, చెప్పనండి, నన్ను leave it to God. దేవుడికి వదిలేసేయండి. Okay, God will bring the best for you. దేవుడు మీకు కావాల్సిన ఉత్తమమైన దాన్ని తీసుకొస్తాడు. I know a few people have this etlantodo sodo, మీకు కొంతమంది భయాలు ఉంటాయి, నాకు ఎట్లాంటి భర్త వస్తాడో, ఎట్లాంటి భార్య వస్తుందో. etlantam osodo. Believe me, there many people are in fear. Endukante in the world, if you see, many people are having different kinds of addictions and stuff, but they are worried about their life partners. May I tell you, because you are in the presence of the Lord, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయాన్ని చెప్పనండి. His presence upon you దేవుని యొక్క సన్నిధి మీ మీద ఉంది. will attract the best, దేవుని సన్నిధి Amen. will give you the best. Amen. మీరు కలిగి ఉన్న దేవుని సన్నిధి మీకోసం ఉత్తమమైన దాన్ని మీ దగ్గరికి And తీసుకొస్తుంది. I will add one more statement. మీకు ఇంకో విషయాన్ని చెప్పనండి నన్ను ఇక్కడ. All girls are good, ఉన్న స్త్రీలంతా మంచి వాళ్ళే, all guys are good, ఉన్న పురుషులంతా మంచి వాళ్ళే, but only one is right for you. కానీ ఒక్కళ్ళు మాత్రమే Come మీకు on. సరైన Come వాళ్ళు. on. Someone say only one is right for me. కానీ ఒక్కళ్ళు మాత్రమే మీకు సరైన వాళ్ళు. Marriage kanolu. వాళ్ళు వివాహం కాని వాళ్ళు మాత్రమే మీకు Okay, సరైన వాళ్ళు. only one. కేవలం ఒక్కళ్ళు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The reason I'm telling you is, no, God has already placed the best for you. In His time, He will make everything beautiful. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు మీకోసం ఉత్తమమైన దాన్ని దాచి ఉంచాడు. ఆయన తగిన కాలమందు అన్ని విషయాలను ఆయన సుందరంగా పని చేయిస్తారు. Someone turn to Proverbs 29:25, please. Quickly. ఒకసారి సామెతలు 29వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. Is Proverbs in the New Testament or Old Testament?
Okay. భయపడుట వలన మనుషులకు విరువచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. Children, but whoever trusts in the Lord shall be safe. దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. If you are trusting in the Lord this morning, ఈ ఉదయ కాలంలో మీరు దేవుని నమ్ముతుంటే you are safe. మీరు సురక్షితంగా ఉన్నారు. No matter who you are, మీరు ఏదైనా కానివ్వండి, you are safe. మీరు సురక్షితంగా ఉన్నారు. And fear of others. వేరే వాళ్ళ గురించిన భయాలు. No, frankly, a number of people will speak a number of things about you. మీకు చాలా మంది మనుషులు చాలా మంది మీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. But for me, కానీ నేను చెప్పేది ఏంటంటే, for me, the opinion of God matters the most. Come on, కానీ amen, దేవుడు hallelujah. ఏమనుకుంటున్నాడో ఆలోచన అనేది నా జీవితానికి ప్రత్యేకమైనది. I know many of you, I just sense that many of you are so much suppressed in your spirit because some people spoke some words, cursing words or some other words. Nothing is going to work on you because you believe in Christ Jesus. Amen, hallelujah, చాలా మంది glory. అనేక మంది మాట్లాడిన మాటలను బట్టి మీరు మీ ఆత్మలో చాలా నలిగిపోయిన వారిగా ఉన్నారు. కానీ ఉదయ కాలంలో చెప్పనండి, దేవునిలో మీరు సురక్షితంగా ఉన్నారు. I was speaking with your pastor this morning. ఉదయ కాలంలో పాస్టర్ గారితో And మాట్లాడుతున్నాను. here many of you have the fear of serving the Lord too. ఇక్కడ దేవుడు సేవ చేయడానికి కూడా చాలా మంది భయపడుతున్నారంట. No, the enemy is very cunning. శత్రువు చాలా మోసగాడు. Okay, he is very cunning. చాలా మోసగాడు. పోయెత్తి గలవాడు, చాలా కన్నింగ్. ఎందుకంటే he knows the impact you can make. ఎందుకంటే మీ ద్వారా వచ్చే Preach ప్రభావం it. ఏంటో తెలుసు. He knows how powerful you are. ఎందుకంటే మీరు ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వారో తెలుసు. It may be a small thing. చాలా చిన్న విషయమే కావచ్చు. Step in. వెళ్ళండి, బయటికి I'm రండి. telling you, step into the ministry if God is calling you. దేవుని పరిచర్యలోకి దేవుడు పిలుస్తుంటే రండి, బయటికి రండి. Go and speak with your pastor. వెళ్ళి మాట్లాడండి మీ You పాస్టర్ గారితో. have to do it. Do not fear. భయపడొద్దు. See, Bible says we may be many people have this fear. As I was going to the villages, whatever the things are happening around, they are having this fear. But Bible says I have many people in this city. Come on, come on, come on. Bible says I have many people in this city. కానీ బైబిల్ చెప్తుంది అనేక మంది ఇక్కడ ఉన్నారు ఈ పట్టణంలో. Okay, so do not fear. Step in. Turn to the person next to you. I don't know who it is, but I know. I'm just speaking to you. Turn to the person next to you and say, do not fear. మీ పక్కనతో చెప్పండి, భయపడొద్దు, బయటికి రండి. Okay, other thing is fear of sleeping. చాలా మందికి నిద్ర భయం. అంటే many people fear because they don't know what sort of dreams come into them. చాలా మంది పడుకోవాలంటే భయం. పడుకుంటే ఎలాంటి కళ్ళు వస్తాయా? Some people shout in the night. చాలా మంది పడుకొని అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా. Let me tell you, your sleep will be sweet because of Christ in your life. మీరు జీవితంలో కలిగి ఉన్న క్రీస్తును బట్టి మీ నిద్ర చాలా సుఖవంతంగా ఉంటుంది. Let's turn to Proverbs 3:24, please. సామెతలు 3:24 అధ్యాయం. Hope you are all getting it. నేను నమ్ముతున్నాను మీకు అందరికీ విషయాలు అర్థమవుతున్నాయి అని. Yeah. When you lie down, you will not be afraid. Yes, you will lie down and your sleep will be sweet. మీరు నిద్రించినప్పుడు మీ నిద్ర చాలా సుఖంగా ఉంటుంది. సుఖంగా నిద్రించెదరు. So do not worry about sleeping. ఏమైపోతుందో, పొద్దున లేస్తానా లేవనా. I have met few people, believe me. The reason I'm telling is so many addictions in a man's mindset that it is stopping them from fulfilling the call of God. చాలా మంది జీవితాలలో ఇలాంటి ఉన్న బంధకాలు దేవుడుకి వారి పట్ల కలిగిన ప్రణాళికలు నెరవేర్చకుండా ఆపేస్తున్నాయి. Some people don't sit under the fan at all. కొంతమంది వాళ్ళు ఫ్యాన్ కిందే కూర్చోరు. ఎప్పుడు పడుతుందో, ఫ్యాన్ పడిపోద్దేమో భయం. Come on. No, I have met these people. That's the reason I'm telling. ఇలాంటి వ్యక్తులు నేను కలిశాను. I tried and tried. I said, no brother, you don't know. I know ఒక ఇన్సిడెంట్ చూసాను. అప్పటి నుంచి that has been in his mind as a strong hold. అదొక బంధకంగా దుర్గంగా ఆలోచనలో నాటుకుపోయి ఉంది. We have to get out of it. ఇట్లాంటి విషయాల నుంచి మనం బయటపడాలి. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, these all strongholds are man created. ఇలాంటి దుర్గాలన్నీ మనుషులు సృజించినవి, self created. ఇవన్నీ వ్యక్తిగతంగా స్వాభావికంగా తయారు చేసుకున్న దుర్గాలు ఇవన్నీ. Not by God. No, some people say God wants to punish you, that's the reason he is. No, దేవుడు తయారు చేసిన దుర్గాలు కానే కావు. Our God is a deliverer. మన దేవుడు విమోచకుడు. Hallelujah, preach it, hallelujah. Our God doesn't put us into the bondage. దేవుడు ఎప్పుడు బంధకాల్లో పెట్టే దేవుడు కాదు. You are free from every bondage. ఈ ఉదయకాలంలో ప్రతి బంధకం నుంచి మీరు స్వతంత్రాన్ని పొందారు. Every fear.
ప్రతి భయము నుంచి. Hallelujah. హల్లెలూయా. And next is offense. అభ్యంతరపడడం. Offense, yeah. Okay, in Luke 17, in Luke 17:1 it says, it is impossible for man not to be offended. లూకాసు వార్తలో ఏమని ఉంటుందంటే మనుషుడు అభ్యంతర పడకపోవడం అనేది అసాధ్యము అని. అసాధ్యము. Jesus is speaking to the disciples and is telling, it is impossible for man not to be offended. యేసు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు, ఒక మనుషుడు అభ్యంతర పడకపోవడంగా ఉండడం అనేది అసాధ్యం. ఇక్కడ ఎంతమంది అంటే అఫెండ్ కాలే ఎప్పుడు? వెరీ గుడ్, దట్ మీన్స్ ట్రూ పీపుల్. ఓకే, ఎవ్రీ వన్ ఆఫ్ us get offended. మనందరం కూడా అనేక విషయాల చేత అనేక విషయాల్లో అభ్యంతర పడుతూ ఉంటాం. When Bible says it is impossible, it is impossible. బైబిల్ చెప్తుంది అభ్యంతర పడడం అసాధ్యం అని అంటే అసాధ్యమే. I cannot cover it up. నేను దాన్ని కప్పేసేయలేను. You know, the moment we try to search for some scriptures, మనం చాలా సందర్భాల్లో కొన్ని వాక్యాలను వెతుకుతాము which would cover this, కొన్ని విషయాలను కప్పేయడానికి. you will not get it. కానీ అలా కుదరదు. Okay, but a person who is offended, ఏ వ్యక్తి అయితే అభ్యంతర పడతాడో can do two things. రెండు విషయాలు చేస్తూ One ఉంటాడు. is a positive and one is a negative. ఒకటేమో మంచిగా చేస్తాడు, ఒకటేమో చెడుగా చేస్తాడు. One thing is he will build that strife. ఒక వ్యక్తి ఏమో ఆ అభ్యంతర పడిన విధానాన్ని బట్టి లోపల ఉన్న ఆ కోపోద్రేకాలను బయటికి తీసుకొస్తా ఉంటాడు. Unforgiveness, క్షమించలేని తత్వాన్ని బయటికి తీసుకొస్తాడు. hatredness, ద్వేషాన్ని బయటికి తీసుకొస్తుంటాడు. anger, కోపాన్ని బయటికి తీసుకొస్తుంటాడు. dejected, వ్యతిరేకమైన విమర్శించే వ్యక్తిత్వాన్ని బయటికి is తీసుకొస్తుంటాడు. full of wrath. ఎప్పటికెళ్ళా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. Okay, offended person. ఎవరైతే అభ్యంతరం అనుభవిస్తాడో ఆ వ్యక్తుల నుంచి వచ్చే విషయాలు ఇవన్నీ. But on the positive side, మంచి విషయాలు ఎన్ని బయటకు వస్తాయంటే Hebrews 12:14 please. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. Yeah, just read it. Hebrews 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. చూడండి, try to be at peace with all. ఫాలో పీస్ విత్ ఆల్ మ్యాన్. అందరితో సమాధానంగా ఉండటకు ప్రయత్నించండి. ఏం చేయాలా? Someone say ప్రయత్నించాలా. ప్రయత్నించాలి. We have to try. మనము దాన్ని ప్రయత్నించాలి. వాడే నన్ను హర్ట్ చేసిండు, వాడు వచ్చి సారీ చెప్పాలి. వాడు వచ్చి చెప్తేనే, దట్ ఈస్ నాట్ క్రైస్ట్ లవ్. అలా వ్యక్తిత్వం దేవుని యొక్క ప్రేమను సూచించదు. You know what Bible says in Matthew? బైబిల్ ఏం చెప్తుంది మత్తయి సువార్తలో? If you are going to the altar, ఇగో మీరు దహన బలి దగ్గరికి వెళ్తున్నప్పుడు, బలిపీఠం దగ్గరికి వెళ్తున్నప్పుడు, many people read this wrong. Later on you can just check it. If you are going to the altar, if that person is having anything against you, it's not you having anything against that person. If that person is having anything against you, మీరు బలిపీఠం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల ఏదైనా విరోధంగా ఉంటే, మీరు విరోధంగా కాదు, ఆ వ్యక్తి ఒకవేళ మీ పట్ల విరోధంగా ఉంటే, you go and make peace with him. మీరు వెళ్ళి ఆయనతో సమాధానం పడాలి. That is the Christ-like nature. దేవుని యొక్క స్వభావం. This is not going to be an easy one. Let me tell you something. We ourselves cannot forgive people. మన వల్లగా మనం జనాల్ని, మనుషుల్ని క్షమించలేం. ఇంపాసిబుల్. అది అసాధ్యం. లోపల నుంచి తన్నుకొస్తుంటుంది కోపం. మీకు తెలియదన్నా, ఒక ఆయన మీకు తెలియదన్నా, నాకు తెలుసు. ఏది తెలిసినా తెలియకపోయినా, it is a love of Christ which will make the difference. Amen, amen, hallelujah. క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితాల్లో వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. No, in the Roman days, what's worse punishment than the cross? You have any idea? రోమ ప్రభుత్వంలో సిలువ వేయటం కన్నా ఘోరమైనది ఏదైనా ఉందంటారా? What they used to do is, ఒక పర్సన్ని, okay, they used to tie him to the dead body and throw them into the prison. Okay, మొత్తం ఒక శవానికి ఒక వ్యక్తిని చుట్టేసి కారాగారంలో పడేసేవాళ్ళు. Okay, the dead body, what it does is, it will be eating this person alive. ఆ డెడ్ బాడీలో ఉన్న పాడైపోతూ ఈ సజీవంగా ఉన్న వ్యక్తిని తినేస్తా ఉండేది. Unforgiveness is like this. క్షమించలేని తత్వం కూడా ఇలా పనిచేస్తుంది. That person is in your mind. ఎవరైతే కోపంగా వ్యక్తి ఉంటాడో మీ మైండ్లో, ఆ మనిషిని క్షమించలేనట్లుగా ఉంటారో, అంటే if you have that unforgiveness, అట్లాంటి క్షమించలేని వ్యక్తిత్వం, అలాంటి విషయాలు మీ జీవితాల్లో ఉంటే, okay, you will have that person in your mind all the time. ప్రతి ఆలోచనలో ఆ వ్యక్తే ఉంటాడు. తింటా కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాం. పండుకుంటా కూడా, పడుకున్నా కానీ
ఆ మనిషి గురించి ఆలోచిస్తూ ఉంటావు. You are so see more than Jesus Christ. Who is the idol in your life? యేసు ప్రభు కాకుండా వేరే విగ్రహం ఏంటి మీ జీవితంలో? That person. ఆ క్షమించలేకుండా ఆ వ్యక్తిని Come on గురించి now, ఆలోచిస్తున్నారు. come ఆ on. వ్యక్తే He's eating you alive. ఆయన మీరు బతికుండగానే మిమ్మల్ని Come on, preach తినేస్తున్నారు. it. No. The word of God needs to eat you alive. Come దేవుని on, వాక్యం hallelujah. మీ జీవితాన్ని Preach తినాలి. it, sir. The power of God needs to be alive in your life. Come on. దేవుని యొక్క శక్తి మీ జీవితాన్ని తినాలి. So release that person. ఆ వ్యక్తిని విడుదల చేయండి. Be free. ఈ రోజు స్వతంత్రాన్ని పొందండి. It may be very deep. ఆ లోపల మీకు చాలా బాధ కలిగించవచ్చు, అది లోతుగా ఉండొచ్చు. Hurt may be very deep. ఆయన మీకు చేసిన గాయం చాలా లోతుగా ఉండొచ్చు. Come out. బయటికి వచ్చేసేయండి. Release that person. ఆ వ్యక్తిని మర్చిపోండి, There is వదిలేసేయండి. no need for you to be a slave to that person. నువ్వు ఆ వ్యక్తికి బానిసవై ఉండాల్సిన ఆ అవసరం వ్యక్తికి లేదు. బానిసమై ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామంటే అన్ఫర్గివ్నెస్ తోటి మనమే బానిసలుగా మారుతున్నాము. మనం ఏ వ్యక్తి అయితే క్షమించలేకుండా ఉంటామో మీకు తెలియకుండానే ఆ వ్యక్తికి మీరు దాసులైపోతున్నారు. Now what does Romans 5:5 say? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, I love this. నాకు చాలా I love ఇష్టమైన this. వాక్యం ఇది. No, the Spirit of God has sprinkled the love of Christ in our hearts. Come on. దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తుంది. We will read it once. Romans 5:5 please. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్ష మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. I love this. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి Someone say కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. Someone say God's love is overflowing. God's love is It is overflowing. overflowing. It's It is overflowing. overflowing right now in everyone's life. It's ప్రతి ఒక్క overflowing జీవితాల్లో right now దేవుని in ప్రేమ everyone's కుమ్మరించబడుతూ The spirit ఉంది. of unforgiveness is just going because of the love of ఎవరినైతే Christ. క్షమించలేకుండా ఉన్నారో ఈ దేవుని ప్రేమ చేత అది కొట్టుకుపోతుంది. Okay, one person I will just share about and we'll then have ministering time. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడి నేను మీకు పరిచయం జరిగిస్తాను. Judas Iscariot. ఇస్కరియోతు యోధ. Okay, he was chosen one, right? ఆయన ఎన్నుకోబడిన వాడు, ఏర్పరచబడిన వాడు. But he got offended. కానీ ఆయన కూడా అభ్యంతరపడ్డాడు. Okay, this one woman came and she just broke that, okay, what do you say, alabaster box. ఆ విలువైన అత్తరు బొత్తిని, Yeah. అత్తరు బుడ్డిని యేసుప్రభు యొక్క పాదాల కింద పగలగొట్టింది. And she is just anointing Jesus. యేసుప్రభుని అభిషేకిస్తుంది. He says, ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడంటే, if it would have been given to the poor. అది పేదవాళ్ళకి ఇవ్వాల్సింది కదా. He said that not because he had that heart. ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నాడంటే, అలాంటి హృదయాన్ని పేదలకు ఏదో పెట్టాలనే హృదయం ఈయన కలిగి ఉండలేదు. He said that because he was the treasurer. ఎందుకంటే ఆయన డబ్బులు లెక్క పెట్టుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాడు. When Jesus said, యేసు చెప్తున్నారు, he knows the heart of Judas Iscariot. ఇస్కరియోతు యోధ గురించి తెలుసు యేసుకి. Jesus said, you have poor with you all the time. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నీతో పేదవాళ్ళు అన్ని వేళలా ఉంటారు. At this he went away. ఆ మాటకి వెళ్ళిపోయాడు. And he plotted to sell Jesus for 30 silver coins. యేసు ప్రభు నమ్మటానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. See, offense can lead to bitterness. అభ్యంతరకరమైన ఆ భావాలు చేదుైన హృదయంలోకి మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటాయి. Bitterness can lead to evil plots. చేదు హృదయం ఏం చేస్తుందంటే మీకు తెలియకుండానే చెడు అయిన ప్రణాళికలు వేసేసి ఎదుటోళ్ళకి హాని చేసేలాగా మిమ్మల్ని మారుస్తుంది. You are chosen of God. మీరు దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు. And let this heart focus on Christ himself. మీ హృదయం అంతా యేసు మీద మాత్రమే కేంద్రీకరించి ఉంచాలి. Amen. Amen. Focus on it. యేసు మీద మాత్రమే కేంద్రీకరించి ఉంచండి. Hallelujah. Hallelujah. We can make a lot of difference. మనము గనక ఈ విధంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే దేవుని చేతిలో గొప్ప కార్యాలు చేస్తాం. దేవుని చేతిలో ప్రభావంగా మార్చబడతాం. Now whatever I spoke, the first is negative mindset. చెడు కలిగిన హృదయము. Okay, next is stars, astrology, all this stuff. పారంపర ఆచార్యాలు, జాతకాలు. Yeah, laziness. మూడోదిగా బద్ధకం, pornography, adultery. నాలుగోది అశ్లీలత, వ్యభిచారం, ungodly soul ties. అలాగే దైవికము కాని యొక్క ఆత్మబంధాలు. Fear. అలాగే ఆరోది భయము. And unforgiving spirit. ఏడోది ఏంటంటే క్షమించలేని హృదయము. So just think about this. ఈ విషయాల గురించి ఒకసారి ఆలోచించండి. If you are having, I know the Holy Spirit is speaking to you, you are just checking it. పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు, మీరు ఒకసారి ఆలోచించండి. Now even as we spend some time ministering, మీకు పరిచయం చేయడానికి ఇప్పుడు మనం సమయాన్ని తీసుకొంచుండగా, let the surgeon do the things in your life. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని జరిగించనియండి. Amen. Let the Holy Spirit do the things in your life. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఈ కార్యాన్ని జరిగించనియండి. Hallelujah. 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 Hallelujah.
It is not done yet. మనం ఇంకా ముగించలేదు. Amen. ఆమేన్. No, I would just say, no, ask you to just clap for him. No, he's been doing a wonderful job. Sandeep. థాంక్యూ పాస్టర్. Yeah, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Okay, I will just directly get into that. Holy Spirit is the person. Someone say he's a person. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయి ఉన్నారు. He's a one among the three. ఆయన త్రియేక దేవుల్లో ఒకళ్ళై ఉన్నారు. He is no less than anyone. ఆయన ఎవరిలోనూ తక్కువవారిగా కాదు. Amen. ఆమేన్. He is a person. ఆయన వ్యక్తి అయి ఉన్నారు. He is one among the three. ఆయన ముగ్గురులో ఒకళ్ళై ఉన్నారు. He is no less than anyone. ఎవరికి ఎవరు తక్కువ కాదు. The generation we are living in now, ఇప్పుడున్న మన ఏ తరంలో మనం నివసిస్తున్నామంటే this is the generation of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ యొక్క తరంలో నివసిస్తున్నాం. God the Father, తండ్రి అయిన దేవుడు Jesus lived for 33.5 years. 33 సంవత్సరాలు యేసు తన పరిచర్య Now the జరిగించాడు. same Holy Spirit. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. So the reason why I'm telling that he is a person is, ఎందుకని పరిశుద్ధాత్మను ఆయన ఒక వ్యక్తి అని చెప్తున్నాను అంటే I have to make sure that you know this. మీకు ఈ విషయం తెలియాలి. He has a feelings. ఆయనకి Feelings. అనుభూతులు ఉంటాయి. Okay. He has a mind. ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. He's grieved in the spirit. He's grieved. ఆయన బాధపడుతూ ఉంటారు. Okay. So he's the Lord who, see, he's a person who communicates with us regularly. ఆయన మనతో అన్ని వేళలా మాట్లాడే దేవుడై ఉన్నారు. See, right now as I'm communicating, నేను ఎట్లయితే మాట్లాడుతున్నానో the same with the Holy Spirit. పరిశుద్ధాత్మతో కూడా అంతే. No, we need not worry whether he's there అక్కడ ఉన్నారా ఆయన లేరా or not. అక్కడ ఉన్నారా లేరని ఆలోచించాల్సిన పని లేదు. Okay. Who is Holy Spirit again? ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? Okay, someone tell me again. Who is the Holy Spirit? ఎవరు పరిశుద్ధాత్ముడు? He's a person. ఆయన వ్యక్తి అయి ఉన్నారు. And in Greek, Holy Spirit is called as Parakletos. In Greek, Holy Spirit is called as Parakletos. గ్రీక్ లో ఈ విధంగా పిలుస్తారు. Parakletos. పారాక్లిటోస్ అని పిలుస్తారు. Means helper. దాని అర్థం ఏంటంటే సహాయకుడు. Someone say he's a helper. ఆయన సహాయం చేసేవాళ్ళు. Okay, the original meaning is he's a helper. పరిశుద్ధాత్మ యొక్క అర్థం ఏంటంటే సహాయకుడు అని అర్థం. That's what Jesus says. యేసు ఆ విధంగానే చెప్తున్నారు I కదా. will go నేను వెళ్తాను and I will send you the helper. నేను మీకు సహాయకుడిని పంపిస్తాను. And he will help you at all times. ఆయన మీకు అన్ని వేళలా సహాయపడతారు. Regardless of who you are. ఎట్లా ఎవరైనా గానీ నువ్వు. Let me tell you this one thing. ఈ విషయాన్ని మీతో చెప్పనండి. He has released his Holy Spirit upon everyone. ఆయన పరిశుద్ధాత్మను అందరి మీద విడుదల చేశారు. Now we need to take his help. ఆయనకు సహాయాన్ని మనం తీసుకోవాలి. For sure he has released. ఆయన విడుదల చేయబడ్డారు. But the helping part we need to say, oh, okay, I'm ready for it now. మనం చేయాలి. నేను సిద్ధంగా ఉన్నాను నీ సహాయం పొందుకోవడానికి అని. Amen. ఆమేన్. Okay, if you look into Acts 1:45. Okay, I'll just put it for you. Okay, you shall be baptized in the Holy Spirit not from many days from now. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. Not from many days from now. ఇక్కడ నుంచి కొన్ని రోజులు ఎక్కువ రోజుల్లో కాకుండా కొద్ది రోజుల్లో. The scenario here is, ఇక్కడున్న సంభవం ఏంటంటే he's speaking to the disciples. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. Now what he's speaking is, ఏం మాట్లాడుతున్నారంటే now I'm going, నేను వెళ్తున్నా, but not from many days from now. కానీ ఇప్పటి నుంచి కొద్ది రోజుల లోపే You will be baptized in the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. From the day Jesus resurrected, యేసు పునరుద్ధానుడిగా లేచిన తర్వాత, mind you, he was there after his resurrection for 40 days. ఆయన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత 40 రోజుల్లో ఆయన భూలోకంలో ఉన్నారు. And as he was going up, ఆయన పైకి వెళ్తూ ఉండగా he calls all his disciples. ఆయన శిష్యులందరిని పిలిచి And he says, ఏం చెప్తున్నారంటే, not from many days from now on, చాలా కొద్ది రోజుల్లోనే you shall be filled with the Holy మీరు Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. And exactly after 10 days, కేవలం 10 రోజుల తర్వాత, that is the day of Pentecost. అదే అపోస్తలుల పెంతెకొస్తు దినముగా, Bible says the day of Pentecost has fully come. బైబిల్ చెప్తుంది పెంతెకొస్తు దినము పరిపూర్ణంగా వచ్చిన తర్వాత. According to Acts 2:1, 2, 3 and 4. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారము. Amen. The day of Pentecost has fully come. Someone say fully come. పెంతెకొస్తు దినము పరిపూర్ణంగా వచ్చింది. You know, they were waiting upon the upper room. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. They were waiting upon the upper room. వాళ్ళు పై గదులు మేడగదిలో ఎదురు చూస్తున్నారు. As I said, this is upper room. ఈ పై గది ఉన్నది. Don't a person next to you and say, this is upper room. మీ పక్కన చెప్పండి, ఇది The పై గది. same experience they had, వాళ్ళు ఎటువంటి అనుభవాన్ని అయితే పొందుకున్నారు, even we can have too. మనము కూడా అటువంటి అనుభవాన్ని పొందుకోగలం. He is the same God. ఆయన
He's the same God. ఆయన ఒకే దేవుడై ఉన్నారు. He never changed. ఆయన మారని దేవుడు. He was same yesterday. ఆయన నిన్న ఒక రీతిగా ఉన్నారు. He is the same today. ఈ రోజు అదే రీతిగా He ఉన్నారు. will be the same forever. రేపు కూడా అదే రీతిగా ఉండే దేవుడై The ఉన్నారు. same power was there. నిన్న అదే శక్తి ఉంది. The same power is right now in this place. ఈ రోజు ఈ స్థలంలో అదే శక్తి ఉంది. And the same power will continue with you. అదే శక్తి నీ ద్వారా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. I just want to read it from Acts 2, okay, 1, 2, and 3, 4. I love this. Believe me, I love this to the core. The power of the Holy Ghost manifesting in an ordinary person like you and like me. Hallelujah. నాకు ఈ వచనాలంటే చాలా ఇష్టం. ఒక సాధారణమైన వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తి కనిపిస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం. Now if you look at before that the life of all the disciples. పరిశుద్ధాత్మను పొందుకోక ముందు శిష్యుల యొక్క జీవితాలను మనం గమనిస్తే Peter was hiding. He denied Jesus 3 times. పేతురు రెండు సార్లు నాకు యేసు తెలీదు అని అన్నాడు. అబద్ధం మాట్లాడేట్లు చూస్తున్నాం. Okay, now if you look into that, all the disciples again they were going back to their work. మొత్తం శిష్యులందరూ కూడా వాళ్ళ పనుల్లో మళ్ళా వెళ్ళిపోతున్నారు వెనక్కి. But because they obeyed the words of Jesus, కానీ యేసు మాటలకు విధేయత చూపించి, and they were waiting on the upper room, వారు మేడగది మీద ఎదురు చూస్తున్నప్పుడు, look at this, verse 2. ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం. And suddenly there came a sound from heaven as of a rushing of a mighty wind, and it filled the whole house where they were sitting. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతయు నిండెను. Are you sitting? మీరందరూ కూర్చొని ఉన్నారా? Expect something happening right now. గొప్ప కార్యం జరుగుతుంది, ఆశించండి. Right now. Someone say right ఇప్పుడే, now. ఈ క్షణమందే. Right now. ఈ క్షణమందే. And verse 3. 3వ వచనం. Then there appeared to them divided tongues. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, of fire, and sat upon each of them. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. And they were filled with the Holy Spirit and began to speak with other tongues. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. Amen. 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 Everyone in the upper room were filled. మేడగది మీద ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను Not పొందుకున్నారు. even one was left alone. ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకోకుండా విడవబడాల. Right now I will say this. ఈ రోజు చెప్తున్నాను. Under the power of God, under the anointing of God. దేవుని యొక్క అభిషేకం కింద, దేవుని యొక్క శక్తి కింద, Every person in this room, ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి you can వ్యక్తి, experience the same power of the Holy Ghost. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నిండుకుంటారు. You can experience the same anointing of the Holy Ghost. అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు అనుభవిస్తారు. They were ordinary people. వాళ్ళు సాధారణమైన వ్యక్తులే. We are ordinary people. మనము సాధారణమైన వ్యక్తులే. But the power of God is released. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే విడుదల So that we చేయబడుతుందో, could be like Christ మనం యేసు వలె మార్చబడతాం. and receive the same power. యేసు అటువంటి శక్తిని పొందుకుందాం. Amen. Amen. See, the earthly father, if they know how to give good gifts, మనకి సాధారణంగా మన నాన్నలకి తల్లిదండ్రులకి తెలిస్తే ఎట్లాంటి బహుమానాలు పిల్లలకు ఇవ్వాలో, Luke 11:13 says, లూకా సువార్త చెప్తుంది, the heavenly father knows how to give you the Holy Spirit to all those who ask him. పరలోకపు తండ్రికి తెలుసు ఎటువంటి ఉత్తమమైన బహుమానాలు పిల్లలకు ఇవ్వాలో. ఎవరైతే పరిశుద్ధాత్మ కావాలని అడుగుతారో ఆయన నిశ్చయముగా ఇస్తారు అని. If you are waiting for that this morning, ఈ ఉదయ కాలంలో మీరు వేచి చూస్తున్నారా? and if you have come into this upper room for that, మీరు ఈ మేడగదిలోకి అందుకోసమే వచ్చారా? you are very much eligible for the power of God to hit you. ఇగో మీరు అటువంటి ఆశతో వచ్చినట్లయితే మీరు దీనికి అర్హత పొంది ఉన్నారు. You are very much eligible for the anointing of God to manifest upon you. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి మీరు అర్హత సాధించారు. Now if you look into this Holy Spirit, ఈ పరిశుద్ధాత్మను మనం చూసినట్లయితే he is very key person. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. Now John 4, యోహాను సువార్త, if you look into this, Jesus is telling to that woman, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సహోదరితో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. mind you, she is a woman who was in the adultery, అక్కడున్న స్త్రీ వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీ. but he was telling, I have the living waters. ఇక్కడున్న యేసు చెప్తున్నారు ఆ స్త్రీతో, ఇదిగో నాలో జీవ జల నదులు ఉన్నాయి అని. Right now Jesus is telling, I have the living waters. ఈ రోజు యేసు చెప్తున్నాడు నాలో జీవ జల నదులు ఉన్నాయి. Holy Spirit has already released it in you, the living waters. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఆల్రెడీ ఇప్పటికే జీవ జల నదులను మీలో విడుదల చేసి ఉన్నారు. Amen. Amen. Someone say, I have the living waters flowing. మీరు చెప్పండి, నాలో జీవ జల నదులు వెళ్తున్నాయి. Let's do it in action. It is flowing. ఇట్స్ The power of the Holy Ghost is flowing. ప్రవహిస్తున్నాయి. Hallelujah, it is flowing. If you have thirsted this morning, it is filling you. Hallelujah. Hallelujah. John 7:37 says, యోహాను సువార్త, if anyone is thirsty, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చెప్తుంది, ఎవరైనా దాహము కొని ఉన్నాడలా come
to me నా దగ్గరికి రండి, and drink. వచ్చి తాగండి. It's simply telling, come to me, don't beg. Bible never says to beg. బైబిల్ చెప్తుంది ఎప్పుడు అడుక్కోమని ఎక్కడ చెప్పలా. We are not beggars. మనం అడుక్కునే వాళ్ళం We are కాదు. the sons and daughters of the living God. మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. Many people have this mindset. చాలా మందికి ఇలాంటి ఆలోచన విధానం ఉంటుంది, Oh అడుక్కునే Lord, ఆలోచన విధానం. please give me your Holy Spirit. దేవా నాకు దయచేసి పరిశుద్ధాత్మ నువ్వు. No. కాదండి, అసలు అలా కానే కాదు. He has given it to you even before you have asked him. నువ్వు పుట్టక ముందే నీ కోసం ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నారు. No, even before you ask him, he has given it to నువ్వు you. అడగక ముందే ఆయన ఇచ్చి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He's such a good and wonderful God. ఆయన మంచి దేవుడు అయి ఉన్నారు. So Holy Spirit, first thing he does is he convicts the world of sin. పరిశుద్ధాత్మ చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిగా లోక పాపం గురించి ఒప్పింపజేస్తారు. So we all are convicted and we came into Christ. మనం అందరం మనల్ని ఒప్పింపజేశారు కాబట్టి మనం అందరం యేసులోకి వచ్చి ఉన్నాం. Second thing he does is రెండోది ఇంకా he baptizes you with the fire and the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తీసాన్ని ఇస్తారు మనందరం. Someone say fire of the Holy Ghost. అందరూ చెప్పండి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం. Someone say fire of the Holy Ghost. అందరూ చెప్పండి పరిశుద్ధాత్మ Someone అగ్ని. say fire of the Holy Ghost. అందరూ చెప్పండి పరిశుద్ధాత్మ Someone అగ్ని. say fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్ని. 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 Lord, I thank you for your fire filling this place. Amen. So he is your helper. ఆయన మనకు సహాయం చేసేవారై ఉన్నారు. So if you no, I will not quote the scriptures, but you can just go and later read it on John 16:7. యోహాను సువార్త 6వ అధ్యాయం It says he is a helper. ఆయన సహాయకుడు. Okay, in 1 Corinthians 6:11. 1 Corinthians 6:11. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వచనం He will ప్రకారం sanctify you continually. ఆయన మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటారు. And I love నిత్యము. this. 2 Corinthians 3:18. నాకు బాగా ఇష్టమైంది 2 కొరింథీయులు 3వ అధ్యాయం 18వ వచనం. He makes you look like Christ. ఆయన నిన్ను క్రీస్తు వలె మారుస్తూ ఉంటారు. He makes you look like Christ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రోజు రోజుకి క్రీస్తు వలె మార్పు చెందిస్తూ ఉంటారు. Amen. Moses reflected the glory of God. మోషే దేవుని యొక్క మహిమను ప్రతిస్పందించాడు. But you and I, we radiate the glory of God. మనము నువ్వు నేను దేవుని యొక్క మహిమను ప్రతిబింబించే వారంగా ఉంటాం. Someone said, the light is not upon me, it is in me and through me. చాలా చెప్పండి, వెలుగు నా మీద లేదు, నాలో ఉంది, నా ద్వారా ఉంది. Bible, see, in the New Testament, it is all about glowing from inside. నూతన నిబంధనతో లోపల నుంచి బయటికి ప్రతిబింబించేదై ఉన్నది. The Spirit of the Lord has anointed me. పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించి ఉన్నాడు. Someone said, the Spirit of the Lord has anointed me. చెప్పండి, పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించి He ఉన్నాడు. has anointed me. ఆయన నన్ను అభిషేకించి He ఉన్నాడు. has anointed everyone this morning. ఆయన ప్రతి ఒక్కరిని అభిషేకించి ఉన్నాడు. The only thing is to manifest. మనకి కావాల్సింది ఏంటంటే బయటికి ప్రతిబింబించటం. Amen. He helps you to do the Father's will. He will help you to do the Father's will. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి మనకు సహాయపడతారు. Amen. He is a teacher. ఆయన బోధకుడు. According to John 14:26. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారం. No, he speaks to the disciples. ఆయన శిష్యులకు బోధిస్తున్నారు. Whatever I teach you, నేను ఏదైతే మీకు బోధించానో after I go, నేను వెళ్ళిపోయిన తర్వాత the Holy Spirit will come and remind you. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ బోధనలన్నీ మళ్ళీ తిరిగి జ్ఞాపకం So చేస్తారు. for the Holy Spirit to remind you, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తిరిగి జ్ఞాపకం we చేస్తారు. need to know this. ఈ విషయాలు మనకు తెలియాలి. Amen. We need to know the Bible too. మనకి బైబిల్ కూడా తెలియాలి. And next is తర్వాత the reason I'm going fast is already your pastor has told that you already know all this. So what I would do is, that's the reason I'm going through a quick session. And next is the gifts of the Holy Spirit. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చాలా త్వరితగతిన ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క వరాల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. This is where many ones say, we had a camp similar to like this. 100 people attended, and just 2 weeks back. And there is this one family who has like mindset from 20 years, different mindset. They never believed in the power of the Holy Ghost, and they never believed that gifts of the Spirit are there. ఈ మధ్య కాలంలో ఒక క్యాంప్ జరిగింది. ఆ క్యాంప్కి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కానీ పరిశుద్ధాత్మ వరాలు కానీ నమ్మని కుటుంబం అయి ఉంది. 20 years they were in that stronghold. ఆ పరిశుద్ధాత్మ నమ్మని ఆ యొక్క ఆలోచన విధానంలో 20 సంవత్సరాలుగా వారు గడుపుతున్నారు. I said, God will do it. నేను చెప్పాను, దేవుడు చేస్తాడు. Now what happened? ఏం జరిగిందంటే, After, as we were ministering, మేము పరిచయం జరిగిస్తూ ఉండగా she suddenly started to scream. నేను పరిచయం జరిగిస్తూ ఉండగా ఆవిడ అకస్మాత్తుగా అరవటం ఆరంభించారు. She began to shake. ఆవిడ వణకడం ఆరంభించారు. And she continued that for almost 1 hour. ఒక గంట సేపు ఆవిడ అలాగే కొనసాగుతూ ఉంది. And she began to speak in tongues. ఆవిడ భాషలో మాట్లాడుతుంది. Now what she said after that? ఆ క్యాంప్ అయిపోయిన తర్వాత ఏం చెప్పిందో తెలుసా అండి? Pastor,
పాస్టర్ గారు, I believe in the Holy Spirit and in the gifts of the Holy నేను Spirit. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ భాషల్లో మాట్లాడడం నేను నమ్ముతున్నా. Naturally, సహజ సిద్ధంగా we cannot overpower men. సహజ సిద్ధంగా మనుషులు మనం But జయించాలి, the Spirit of the Lord. కానీ దేవుని యొక్క శక్తితో, Someone say the Spirit of the Lord. ఆ దేవుని యొక్క ఆత్మ సామర్థ్యముతో With Him all things are possible. అన్ని మనకు సాధ్యమై ఉన్నాయి. If you are in that mindset this morning, ఈ ఉదయకాలం ఒకవేళ అలాంటి ఆలోచన విధానంతో ఉంటే, no camp లోకి వచ్చిన, ఎన్నో క్యాంపులకు వెళ్ళామండి, this is going to be a different one. కానీ ఇది చాలా వ్యత్యాసమైంది. Believe me, I'm not exaggerating. నేను దేన్ని పొగడట్లేదు. The moment I came here, నాకు ఇక్కడికి వచ్చిన క్షణంలోనే, the upper room atmosphere is already here. నేను ఇక్కడికి వచ్చిన క్షణంలోనే మేడగది యొక్క అనుభవాన్ని నేను చూస్తున్నాను. Hallelujah. Hallelujah. So, gifts of the Holy Spirit, tongues. పరిశుద్ధాత్మ యొక్క వరాలు, భాషలు. Okay. Forget about what people say or not. ఇప్పుడు దాకా మీరు ఏం విన్నారో, About tongues. ఎట్లాంటి విషయాలు About విన్నారో, tongues. భాషల గురించి అన్ని మర్చిపోండి. Okay. I first spoke tongues in my house. నేను మొట్టమొదటిగా భాషలు నేను మా ఇంట్లో భాషలో ప్రార్థించాను. Now, when I went to the one of the meetings first, no, I was new. I went there. నేను ఒక మీటింగ్ వెళ్ళాను కొత్తగా, Youth camp. ఒక It was youth- many years back. చాలా And సంవత్సరాల he క్రితం said, youth camp కి వెళ్ళాను. because he's twisting his tongue, he can speak in tongues. ఆయన ఏదో నాలుకని తిప్పేసి భాషలో I మాట్లాడుతున్నాడు. thought maybe right, అట్లా because I ఏమో don't know the అనుకున్నాను. scripture. You twist tongue or not, without the Holy Spirit you cannot speak. నాకైతే తెలుసు, మీరు నాలుకని తిప్పినా తిక్కిపోయినా పరిశుద్ధాత్మ లేకుండా మీరు భాషల్లో ప్రార్థించలేరు, మాట్లాడలేరు. So after coming, after 3 months, 3 నెలల తర్వాత I was just worshiping the Lord in the house. ఆ క్యాంప్కి వెళ్ళిన తర్వాత 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి ఆరాధిస్తూ ఉన్నాను. The Spirit of the Lord began to be upon me and I spoke in tongues. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి రావటం, నాకు ఆ సామర్థ్యం ఇవ్వటం, నేను భాషల్లో ప్రార్థించడం. What I'm saying is, ఈ రోజు ఏం చెప్తున్నానంటే, you may be anywhere, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, but thank God you are here this morning. దేవుని కృతజ్ఞతలు, మీరు రోజు ఇక్కడ ఉన్నారు, Right now, ఇక్కడే ఉన్నారు. He will fall upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And in one of the camps, there was this young person who attended the camp. ఒక క్యాంపులో ఒక యవనస్తుడు వచ్చాడు. He went into I was sharing my testimony regarding this, okay? Anywhere God can fill you. మీరు ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్మతో నింపుతాడని నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను. He went away. He was disappointed that he was not filled with the tongues and stuff. ఆయన చాలా బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు యవనస్తుడు. భాషలో మాట్లాడుతూనే వెళ్ళిపోయాడు. After going in the night at 11:45, ఆ రాత్రి 11:45 it seems he was jumping in the house. ఇంట్లో ఎగురుతున్నాడు. The Spirit of God fell upon him. పరిశుద్ధాత్ముడు Began to speak in tongues. పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతున్నాడు. His mother called me and said, "What is happening?" వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి ఏమైందండి అని అడుగుతున్నారు. The power of God is manifesting. దేవుని యొక్క శక్తి కార్యరూపంలో దాల్చుంది అక్కడ. Mind you, he is such a loving God. ఆయన చాలా ప్రియమైన వ్యక్తి. Amen. His grace is upon every one of us. ఆయన మీ అందరి మీద ఈ రోజు ఆయన సామర్థ్యాన్ని ఇస్తున్నారు. His power is present right now in this ఆయన యొక్క place. శక్తి మన మధ్యలో ఉన్నది. His anointing is in this place. ఆయన యొక్క అభిషేకం మన మధ్యలో ఉన్నది. జీవ జల ఊటలు మన లోపటి నుంచి ప్రవహిస్తాయండి. ఆమేన్. Do not try to do something. ఏదో చేయాలని ట్రై చేయకండి. Just present yourselves as a living sacrifice and he will do it for you. దేవుని సన్నిధిలో స్వతంత్రంగా సజీవంగా నుంచోండి, ఆయన ఏం చేయాలో మీ ద్వారా జరిగిస్తారు. డిసైపుల్స్ ప్లాన్ చేసుకొని రాలే, వాళ్ళకి తెలియని కూడా తెలియదు దేవుడు ఎట్లా మూవ్ అవుతాడు. దే డోంట్ నో హౌ గాడ్ విల్ మూవ్, బట్ వెన్ దే వర్ ప్రెజెంట్ ఇన్ ద అప్పర్ రూమ్, గాడ్ మూవ్డ్ ఇన్ అ మైటీ వే. శిష్యులకు తెలియదు దేవుడు ఆ రోజు ఏ కార్యాన్ని జరిగిస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళు మేడగదిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ గొప్పగా నింపారు. బికాజ్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్, ఈ ఉదయ కాలంలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఓకే, you don't know how he is going to do it, మీకు తెలియకపోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కార్యాన్ని జరిగిస్తాడో, but his power is going to make sure that he will do it for you. కానీ పరిశుద్ధాత్మ సామర్థ్యము, శక్తి మీ పట్ల ఈ రోజు గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. Believe me, the Holy Spirit is dwelling in each one of you already. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇప్పుడే నింపుతూ ఉన్నారు. Now, as Pastor Prem said, పాస్టర్ గారు చెప్పినట్లు, it is a time to be refilled or overflow. పాస్టర్ గారు చెప్పినట్లు ఇది మరలా నింపబడే సమయము, పొంగి పొర్లే సమయము. We take cars to mechanic shop, servicing regular istam, very expensive cars, okay, because we know it have to work properly. We are very expensive, bought by the blood of Jesus. Amen. And we need to be continually overflowing in the power of the Holy Ghost. దేవుని రక్తము చేత కొనబడిన మనం చాలా విలువైన వారము. మనం అన్ని వేళ పరిశుద్ధాత్మతో పొంగి పొర్లే వారిగా ఉండాలి. Now, even as ministering starts,
ఇప్పుడు మీకు పరిచర్య ఆరాధన జరుగుతూ ఉంది. Ezekiel 47 says, ఎజెకియల్ చెప్తుంది, no, as the river of God flows, దేవుని యొక్క నది ప్రవహిస్తూ ఉండగా the goodness of God flows, దేవుని యొక్క మంచితనం వెళ్తూ the power of God flows, దేవుని యొక్క శక్తి ప్రవహిస్తూ the ఉంటుంది, blessing of God flows. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రవహిస్తూ ఉంటుంది. Amen. Whatever it is, when the rivers start flowing, ఎప్పుడైతే నది ప్రవహిస్తూ ఉంటుందో something will be happening in you. నీలో ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంటుంది. As your pastor said, do not worry about people screaming, do not worry about people falling down, do not worry about any other thing. పాస్టర్ గారు చెప్పినప్పుడు మనుషులు అరుస్తున్నారా, పడిపోతున్నారా, దేని గురించి ఆలోచించొద్దు. You are focused to the Holy Spirit. మీ యొక్క కనుదృష్టి, మీ యొక్క ఏకాగ్రత పరిశుద్ధాత్మని మీద, దేవుని మీద మాత్రమే ఉంచాలి. And He will manifest. ఆయన నిశ్చయముగా కార్యాన్ని జరిగిస్తారు. Amen. Why don't we all stand? దయచేసి అందరం లేచి నిలబడదాం. Even as we worship for few minutes, మనం కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిస్తూ ఉండగా just lift your hands. మీ రెండు చేతులు పైకెత్తి Just lift your hands.